నువ్వు ఇక్కడ ఇహలోకంలో సుఖంగా ఉండు, పరలోకంలో నీ సీటును గ్యారంటీ చేసి పెట్టుకో. ఆ గ్యారంటీ చేసి పెట్టుకోవాలంటే ఒక దిక్కు వైరాగ్యము ఉండాలి, భోగము ఉండాలి. భోగించేదానికి నీవు తెలివితేటలు ఉపయోగించి సంపాదిస్తావు, నీవు పోషించుకుంటావు, ఆనందిస్తావు, నీ భార్య బిడ్డలను ఆనందపరుస్తావు. 24 గంటలు దానికి కేటాయించకుండా ఈ ఉన్న 24 గంటలు 8 గంటలు నిద్ర, 8 గంటలు వ్యాపార వ్యవహారాలు, 4-5 గంటలు లోకాభిరామాయణం, అక్కడికి ప్రయాణాలు, ఇక్కడికి ప్రయాణాలు, ఇవన్నీ చేసుకొని ఆ విధంగా ధర్మార్థ కామ మోక్షాలలో మొదటిదైన ధర్మరూపంగా డబ్బులు సంపాదించి నీ కామనలు కోరికలను ధర్మరూపంగా తీసుకు, అన్నిటికీ ముందు ప్రధానంగా ధర్మంగా సంపాదించు, ధర్మంగమైన కోరికలను తీర్చుకో. అప్పుడు నీకు మోక్షం. 4వది నీ చేతిలో కరతల అమలకం.